హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఫ్రెండ్స్, న్యూ జాబ్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ఈ కంప్లీట్ డీటెయిల్ కోసం మనం వీడియోని చివరి వరకు చూద్దాం. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఆ గంటను ఆల్ అని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. సో నేషనల్ హౌసింగ్ బ్యాంక్, ఇందులో న్యూ అడ్వర్టైజ్మెంట్, న్యూ పోస్టులు అయితే వచ్చాయి. సో ఇక్కడ మీరు వెబ్సైట్ని చూస్తున్నారు. ఇది కరెంట్ అడ్వర్టైజ్మెంట్. దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడ రిక్రూట్మెంట్ అండర్ అడ్వర్టైజ్మెంట్ నంబర్ NHB HRMD రిక్రూట్మెంట్ 2025-26/1 అని ఉంది. సో దీని మీద క్లిక్ చేస్తే మనకి అడ్వర్టైజ్మెంట్ డీటెయిల్ అనేది ఇలా ఉంటుంది. నేషనల్ హౌసింగ్ బ్యాంక్ హెడ్ ఆఫీస్ న్యూఢిల్లీ. సో ఇది బ్యాంకులో అయితే మనకి హౌసింగ్ బ్యాంకులో అయితే పోస్టులు వచ్చాయి. రిక్రూట్మెంట్ ఆఫ్ ఆఫీసర్స్ ఎట్ వేరియస్ పొజిషన్స్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్. సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అండ్ పేమెంట్ ఆఫ్ ఫీజ్ ఫ్రమ్ 9/7/2025 to 22/7/2025 వరకు డేట్ ఇచ్చారు. దిస్ అడ్వర్టైజ్మెంట్ అండ్ ద వెబ్ లింక్ టు అప్లై ఆన్లైన్ కెన్ బి యాక్సెస్డ్ ఆన్. ఈ సైట్లో నుంచి మనం అప్లై చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఆన్లైన్లో మనం ఇక్కడ డీటెయిల్ చూస్తే మనకి తెలిసిపోతుంది. సో అడ్వర్టైజ్మెంట్ అనేది ఒకవేళ ఇక్కడ రాకపోతే మీరు ఇక్కడ క్లిక్ చేయొచ్చు. ఓపెన్ లింక్, న్యూ లింక్ ఒకటి ఓపెన్ అవుతుంది మనకి. సో ఇది ఇక్కడ ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీష్. సో ఇక్కడ ఇచ్చారు చూడండి అడ్వర్టైజ్మెంట్ అనేది. మనం ఇప్పుడు ఏదైతే చూస్తున్నామో అలాగే ఇవన్నీ కూడా డీటెయిల్స్ అనేది ఇక్కడ ఉంటుంది. సో కంప్లీట్ డీటెయిల్స్ ఏంటనేది చూద్దాం. సో మనం దాని మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ అలాగే క్లిక్ టు అప్లై ఆన్లైన్ వచ్చింది. సో దీన్ని ఎలా అప్లై చేయాలి ఏంటనేది చూద్దాం. ఇది మీకు 9వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఈరోజు నేను ఈ వీడియో వేసేటప్పటికి మీకు ఆల్రెడీ స్టార్ట్ అవుతుంది. దీని మీద మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక దీని డీటెయిల్ ఏంటో చూద్దాం కంప్లీట్గా. ఇక దీని గురించి NHB బ్యాంక్ గురించి ఇవన్నీ ఉంటాయి జనరల్గా. సో ఇక్కడ వచ్చేసి ద బ్యాంక్ ఇన్వైట్స్ అప్లికేషన్స్ ఫ్రమ్ ఎలిజిబుల్ క్యాండిడేట్ ఫర్ కాంట్రాక్చువల్ అపాయింట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్, చీఫ్ రిస్క్ ఆఫీసర్, సీనియర్ ట్యాక్స్ ఆఫీసర్, సీనియర్ అప్లికేషన్ డెవలపర్, హెడ్ ఆఫ్ లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ అండ్ అడ్మినిస్ట్రేటర్. సో ఈ పోస్టులు అయితే వచ్చాయి. ఇక్కడ వచ్చేసి ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. క్యాండిడేట్ టు ఎన్షూర్ దేర్ ఎలిజిబిలిటీ ఫర్ ద పోస్ట్. క్యాండిడేట్ ఆర్ అడ్వైజ్డ్ టు రీడ్ ఆల్ ద ఇన్స్ట్రక్షన్స్ కంటైన్డ్ ఇన్ ద అడ్వర్టైజ్మెంట్. సో అప్లికేషను మనం ఇది ఏదైతే ఉందో అడ్వర్టైజ్మెంట్ అనేది ఎంత బాగా చదువుకోవాలి. అలాగే ఆన్లైన్ క్రైటీరియా, ఎలిజిబిలిటీ క్రైటీరియా, అలాగే రిజిస్ట్రేషన్ మెథడ్ ఏంటి, పేమెంట్ ఫీ ఏంటి, ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి అని అంటున్నారు అన్నమాట. ఇక మోడ్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి ఆన్లైన్లోనే మనం అప్లై చేయాలి అనేది ఇచ్చారు. కట్ ఆఫ్ డేట్ వచ్చేటప్పటికి 1/6/2025 వరకు ఇచ్చారు. అలాగే వెబ్సైట్ లింకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయ్యేది 9/7. నేను 9/7 ఈ వీడియో చేస్తున్నాను. సో మీకు వీడియో 10/7 వస్తుంది కాబట్టి మీకు అప్పటికి ఈ లింక్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక లాస్ట్ డేట్ ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ అప్లికేషన్ వచ్చి 22 వరకు ఉంది. అలాగే డౌన్లోడ్ ఈ కాల్ లెటరు, తర్వాత కండక్ట్ ఆఫ్ ఇంటర్వ్యూ, డిక్లరేషన్ రిజల్ట్స్ అన్నీ కూడా వెబ్సైట్లో ఉంటాయని ఇచ్చేసారు మనకి. నంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయంటే టోటల్ 10 ఉన్నాయి. ఇందులో 8 అన్రిజర్వ్డ్కి ఉన్నాయి, 2 వచ్చేసి OBC NCLకి ఉన్నాయి. పోస్టులు ఏంటంటే చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్, చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్, చీఫ్ రిస్క్ ఆఫీసర్, హెడ్ లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్, అడ్మినిస్ట్రేటర్ లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్, సీనియర్ ట్యాక్స్ ఆఫీసర్, సీనియర్ అప్లికేషన్ డెవలపర్. ఇవి 10 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది మన కింద ఇచ్చారు, చూద్దాం. అలాగే నేషనాలిటీ ఇండియన్ సిటిజన్షిప్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవాలి. ఏజ్ లిమిట్ వచ్చేసి పోస్ట్ని బట్టి ఇచ్చారు 40 ఇయర్స్ మినిమం ఇచ్చారు. మ్యాక్సిమం 55 ఇయర్స్, 62 ఇయర్స్ కూడా ఇచ్చారు. సో ఈ పోస్ట్ని బట్టి ఉన్నాయి, మీరు చెక్ చేసుకోవచ్చు. ఎవరైతే 40, 50 అబవ్ ఉన్నారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. బట్ ఏంటంటే సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ ఉండాలి. ఇక్కడ ఇక యాజ్ పర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం రిలాక్సేషన్ ఏజ్ అనేది ఉంటుంది. 3 ఇయర్స్, 5 ఇయర్స్, 10 ఇయర్స్ అనేది కామన్గా ఉంటుంది. ఇక్కడ ఇచ్చారు చూడండి క్వాలిఫికేషన్, మినిమం ఎడ్యుకేషన్, ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ ఇచ్చారు ఇక్కడ.
ఫస్ట్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్కి మాస్టర్ ఆర్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ టెక్నాలజీ, అలాగే కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్ వీటి మీద ఎక్కువ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఇక్కడ సబ్జెక్ట్ కూడా ఇచ్చారు చూడండి, 15 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ మినిమం ఉండాలి అని చెప్పేసి ఇస్తున్నారు. అంటే అందుకే మీకు ఏజ్ లిమిట్ కూడా ఎక్కువ ఇచ్చారు. మరి ఈ సబ్జెక్ట్ మీద ఎవరికన్నా పట్టు ఉంటే ఇమీడియట్లీ అప్లై చేసుకోండి. అలాగే సేమ్ మాస్టర్ అలాగే బ్యాచిలర్ డిగ్రీ. ఇది ఎందుకంటే ఈ సెక్యూరిటీ ఆఫీసర్ ఇవన్నీ కూడా మీకు ఐటీకి సంబంధించినవి కాబట్టి దాని మీద ఇక ఎంసీ కూడా అడిగాడు. సో మీరు ఏ క్వాలిఫికేషన్స్ ఉంటే ఇమీడియట్లీ అప్లై చేసుకోండి. అలాగే చీఫ్ రిస్క్ ఆఫీసర్కి వచ్చేసి గ్రాడ్యుయేట్ లేదంటే పోస్ట్ గ్రాడ్యుయేట్, అది కూడా ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్, ఫైనాన్స్, బిజినెస్లో ఉన్నాయి. ఇక లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్, సో సిఏ ఉండాలి, ఎంబీఏ, కంపెనీ సెక్రటరీ, అలాగే ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. నెక్స్ట్ అడ్మినిస్ట్రేషన్, లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్కి సిఏ, ఇవి కూడా సేమ్ ఎంబీఏ ఉండాలి. చార్టెడ్ అకౌంట్, సీనియర్ ట్యాక్స్ ఆఫీసర్కి ఎక్స్పీరియన్స్ ఉండాలి, బిఏ ఉండాలి. ఇలా మీరు నార్మల్ డిగ్రీ అయితే లేదు, ఇక్కడ మీరు బాగా చూడాలి. సో ఐటీ సంబంధించినవి కానీ, సిఏ సంబంధించినవి కానీ, ఫైనాన్స్ సంబంధించినవి కానీ సబ్జెక్ట్ ఉండాలి. జాబ్ రోల్ ఇచ్చారు ఇక్కడ. ఓవరాల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ డెవలపింగ్, ప్రొక్యూరింగ్, ఇంప్లిమెంటేషన్, పెర్ఫార్మెన్స్ మానిటరింగ్ ఆఫ్ ఇన్నోవేటివ్ ప్రొడక్ట్స్ సర్వీస్ pertaining to information technology based on organizational needs and market trends ని బట్టి ఇవన్నీ జాబ్ రోల్ ప్రొఫైల్ అనేది ఏముంటుందని ఇక్కడ డీటెయిల్ ఇచ్చారు, చెక్ చేసుకోవచ్చు. ఇక స్కిల్ అండ్ కాంపిటెన్సీస్ అని ఇచ్చారు. తర్వాత జాబ్ ప్రొఫైల్ పోస్ట్ని బట్టి ఇచ్చారు, మీరు చెక్ చేసుకోవచ్చు ఒక్కొక్క పోస్ట్కి ఏ జాబ్ ప్రొఫైల్ ఉండాలని చెప్పేసి. సో డీటెయిల్గా అయితే ఇచ్చారు మనకి. ఇక రిజర్వేషన్స్ అనేది కామన్గా ఉంటాయి కాబట్టి అవన్నీ మీరు చెక్ చేసుకోవచ్చు. అలాగే స్కీమ్ ఆఫ్ సెలెక్షన్ ఎలా ఉంటుంది అని, అది ఈ కంపల్సరీ మీకు ప్రిలిమినరీ టెస్ట్ అని ఉంటుంది, తర్వాత కామన్గా మెయిన్ టెస్ట్ ఉంటుంది, ఇవన్నీ లేకుండా అయితే ఉండవు. ఇక రెమ్యునరేషన్ ఎంత ఇస్తారంటే ఇక్కడ పోస్ట్ని బట్టి ఇచ్చారు. మీకు విత్ ఏ ఫిక్స్డ్ పేమెంట్ 5 lakhs వరకు ఉంటుంది ఇది చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్. అలాగే ఇంకొక పోస్ట్ కూడా 5 lakhs ఉంది. సో ఇక్కడ పీరియడ్ ఆఫ్ కాంట్రాక్ట్ 3 years ఇస్తారు. ఏ పోస్ట్ అయినా కూడా మినిమం 3 to 5 years అయితే ఉంటుంది. సో మినిమం అయితే మీకు 3.75 నుంచి అలాగే 5 lakhs, 2.5, 1.5, సో 0.85 lakhs అట్లా ఇచ్చారు. సో చెక్ చేసుకోండి ఇవన్నీ. సో చాలా ఇంట్రెస్ట్ ఉంటే ఇమీడియట్లీ అప్లై చేసుకోగలరు. ఇక ఇక్కడ ఫీజు ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడికి 175 రూపాయలు ఇచ్చారు. అదర్ దాన్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూకి 850 రూపాయలు ఇచ్చారు, ఇంక్లూడింగ్ ఇంటిమేషన్ ఛార్జెస్ కలిపి. సో ఇవి మెయిన్ డీటెయిల్స్. హౌ టు అప్లై అని ఇచ్చారు ఇక్కడ. మన అప్లికేషన్ రిజిస్ట్రేషన్, పేమెంట్ ఫీ, డాక్యుమెంట్ స్కాన్ అనేది చేయాలి, ఇలాగ ఉంటుంది ప్రాసెస్ అని చెప్పేసి. సో దీన్ని ఎలా అప్లై చేయాలి అనేది ఇక్కడ చూద్దాం. సో ఈ సైట్లోకి వస్తే మీరు ఇక్కడ గమనించండి, ఇక్కడ సో ఇలా క్లిక్ చేస్తే ఆపర్చునిటీ అని చూడండి, దాని మీద క్లిక్ చేయండి. సో దాని మీద క్లిక్ చేయగానే మనకి ఇలా ఒక విండో ఓపెన్ అవుతుంది. సో సేమ్ విండో, దీని మీద క్లిక్ చేయగానే ఇక్కడ ఇచ్చారు చూడండి. ఇక్కడ మన అడ్వర్టైజ్మెంట్ చూసాం ఇప్పుడు. అలాగే క్లిక్ టు అప్లై ఆన్లైన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే ఓకే చేసేసేయండి. అదర్ విండో ఓపెన్ అవుతుంది మీకు. సో అప్లికేషన్ కూడా స్టార్ట్ అయింది, నో ప్రాబ్లం. సో నేను మార్నింగ్ ఇది 10కి రికార్డింగ్ చేస్తున్నాను, అయినా కూడా ఓపెన్ అయింది. ఓకే, సో స్టార్టింగ్ డేట్ ఇది. తర్వాత హిందీ వెర్షన్, ఇంగ్లీష్ వెర్షన్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు, హెల్ప్ డెస్క్ ఇచ్చారు. సో ఇది ఇక్కడ ఫస్ట్ మనం రిజిస్ట్రేషన్ మీ అని చేసుకోవాలి, ఫస్ట్ రిజిస్టర్ చేసుకోవాలి. జస్ట్ ఫుల్ నేము, ఈమెయిల్, మొబైల్ నెంబర్ ఇచ్చే రిజిస్టర్ చేసుకుంటారు. తర్వాత రిజిస్టర్ అయిపోతుంది, ఓటీపీ వస్తుంది, రిజిస్టర్ అయిపోతుంది. బ్యాక్ టు లాగిన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే జస్ట్ రిజిస్ట్రేషన్ నెంబరు, పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అయిపోతారు. తర్వాత ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ చూడండి అన్నీ ఉన్నాయి. ఇక్కడ క్యాండిడేట్ లాగిన్, హోమ్, ఇవన్నీ. సో మీరు ఇక్కడ నుంచి అప్లికేషన్ అనేది ఎప్పుడైతే వన్స్ లాగిన్ అవుతారో అక్కడి నుంచి మీకు అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆన్లైన్లో అన్నీ అప్లై చేసుకోవచ్చు. ఇది కంప్లీట్ డీటెయిల్స్. సో మీరు ఈ లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి చెక్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.